नीराजनं नमस्करोमि ओं सन्ततश्रीरस्तु सन्मङ्गलानि भवन्तु ओं नित्यश्रीरस्तु नित्यो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः श्रीवल्लाला सञ्जीवराय स्वामिनः देवता सम्पूर्ण कृपा कटाक्षभीष्टता बलसिद्धिरस्तु अनुगृह्णन्तु पुनः पुनः दर्शनप्राप्तिरस्तु सकलकार्ये जयोस्तु विजयोस्तु कनकल भद्राधमर रोसा उत्तरोत्तर अनगिरिः మా ఊళ్ళో మంచి బాగా 3 ఏళ్ళు ఈరోజు జిల్లా వ్యాప్తంగా జొన్న సాగు చేసే రైతుల్లో భాగంగా ఈరోజు టంగుటూరు గ్రామం రావడం జరిగింది. మరి జిల్లాలో మరి జొన్న సాగు చేసి మరి పంట రైతు దిగుబడి ఇచ్చి ఇంటికి చేరిన తర్వాత ఈరోజు కింటా మరి బయట మార్కెట్లో గత 10 రోజుల క్రితం 2,000 రూపాయలు ఉండే పరిస్థితి ఉన్నది. ఈరోజు ప్రభుత్వ మద్దతు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మరి సూచన మేరకు కింటా 3,100 రూపాయలు ఈరోజు ప్రభుత్వ మద్దతుతో కొనుగోలు చేసే పరిస్థితి చూస్తుంది. దీంట్లో భాగంగా మరి రైతుల సంబంధించి ఈక్వై చేసుకుంటే మరి డైరెక్ట్ వారి యొక్క పొలాలకు వచ్చి ఈరోజు కొనుగోలు చేసే పరిస్థితి జరుగుతుంది. మరి గతంలో మరి ల్యాండ్ దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు రైతుకే సంచి ఇచ్చి దాంతోపాటు రైతునే మరి కాటా వేసుకొని రైతునే ట్రావెలింగ్ చేసి గోడం చేస్తే ఈరోజు రైతు జొన్నల డబ్బులతో పాటు మరి ఆ కూలీల ఖర్చు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా రైతుల అకౌంట్లో ఇచ్చే ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం. ఇప్పుడు దాదాపుగా మరి 1,100 రూపాయలు తేడా ఉన్నటువంటి కింటా ఈరోజు మరి ప్రభుత్వ మద్దతు ధర పెట్టడం ఎంతో రైతులకు ధరల స్థిరీకరణ భాగంగా ఈరోజు జరుగుతూ వస్తుంది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు పాదయాత్రలు చెప్పినాడో దానిలో భాగంగా రైతులు ఆదుకునే పరిస్థితి జరుగుతూ వస్తుంది. ఈరోజు భగవంతు దయ వల్ల ప్రకృతి దయ వల్ల రైతు ఏ పంట పండించినా కూడా ఒక జొన్న తప్ప ప్రతి పంట కూడా ఈరోజు మార్కెట్లో ప్రభుత్వం యొక్క ఏటుకు మరి ప్రభుత్వం యొక్క రైతుకు పక్షవాతి రైతుకు యొక్క మద్దతు ఉంది కాబట్టి ఈరోజు మార్కెట్లో రేట్లు ఎక్కువ పరిస్థితి చూస్తున్నాం. మరి బుడ్డ శనగలు చూస్తే ఈరోజు దాదాపు 6,500 అంటున్నారు, మినుములు చూస్తే 10,500 అంటున్నారు, ఒడ్లు చూస్తే పుట్టు వచ్చేసి ఇప్పుడు 14,000 రూపాయలు అంటున్నారు. కందులు ప్రతి పంట కూడా ఈరోజు రైతు పంట పండితే మరి మద్దతు ధర మరి మార్కెట్ ధర బాగా వచ్చి ఉన్న పరిస్థితి జరుగుతూ వస్తుంది. దీనికి సంబంధించి కూడా మరి ఖచ్చితంగా మరి దేశ చరిత్రలో కులాలకు మొత్తాలు రాజకీయాలు లేకుండా మరి ప్రతి గ్రామ స్థాయిలో కూడా సచివాలయ పరిధిలో ఆర్బీకే వచ్చి మరి ఒక ఏదైతే సచివాలయ వాలంటీర్లు ఉన్నారో ఆర్బీకేలో కూడా ఒక ఆర్బీకే స్టేటస్ పెట్టి మరి రైతుల ముందుకే ఈరోజు ప్రతి ఒక్కటి ఎరువులు మొదలుకొని ఈ క్రాప్ ద్వారా ప్రతి పంటకు అర్హులైన ప్రతి రైతుకు కులాలకు మతాతీతంగా ఇచ్చే పరిస్థితి జరుగుతూ వస్తుంది. రైతులందరూ ఎక్కడికి పోయినా కూడా మరి కులాలకు రాజకీయ అతీతం కూడా ఈరోజు ఆర్బీకేల నుంచి ప్రశ్నించే పరిస్థితి జరుగుతూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరి రైతులంతా కూడా రాబోయే రోజులు కూడా మరి జగన్మోహన్ గారి మద్దతుగా ఉండాలని చెప్పి కూడా నేను రైతాంగంలో కోరుకుంటున్నాను.